ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. స్పీకర్కు ఒక గడువు విధించే అధికారం లేదని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఫిర్యాదులను 3 నెలల్లో తేల్చాలని తెలిపింది. అయితే నేరుగా సుప్రీంకోర్టే వాటిపైన అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. ఈ నిర్ణయాలను ఏ ప్రాతిపదికన సుప్రీంకోర్టు వచ్చింది? మొత్తం మీద ఈ తీర్పు దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రానున్న రోజుల్లో కీలకంగా మారబోతుందా? రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల్లో రెండిట్లో భాగస్వామ్యమైన ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా భావిస్తున్నాయి? మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా ఆసక్తిగా మారిన ఈ పరిణామాలపైన నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక కార్యదర్శి, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అదేవిధంగా వివేకానంద గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ పిటిషన్ వేసిన వారిలో వివేకానంద గారు కూడా ఒకరు. ఓకే, వివేకానంద గారు మీతోనే ప్రారంభిద్దాం. ఎందుకంటే మీరే పార్టీ మారని ఎమ్మెల్యేల పైన స్పీకర్కు ఫిర్యాదు చేశారు, హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ వేశారు. కాబట్టి మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎలా చూస్తారు? మీరు మీ స్పందన ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా ఈరోజు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయమని చెప్పక తప్పదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన తర్వాత వీరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ గారి దగ్గర మా పిటిషన్స్ అన్నీ కూడా వారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మరి సుమారు 7 నెలలు 8 నెలలు కావస్తున్న గతంలో మరి దీనిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా కాలయాపన చేస్తున్న తరుణంలో మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందు సింగిల్ బెంచ్ జడ్జి విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించిన తర్వాత మళ్ళీ మరి ప్రభుత్వం తరఫున అనుకోండి సరే మన అక్కడ స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ఫుల్ బెంచ్కి పోవడం జరిగింది. మరి ఫుల్ బెంచ్ మేము తీర్పు దీన్ని మేము విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం చేయలేమని చెప్పేసి అది తప్పని చెప్పిన తర్వాత మేము సుప్రీంకోర్టు అప్రోచ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒక సంచలన తీర్పు ఇది కొన్ని 18 నెలలుగా పెండింగ్లో పెట్టుకున్నటువంటి ఈ యొక్క అనర్హత పిటిషన్లు మీరు అనర్హత వేయాలని చెప్పి అయితే మేము పిటిషన్ చేసినామో దీనిపైన 3 నెలల కాల వ్యవధిలో తక్షణం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా మరి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేయడం అనేది ఇది 100% బీఆర్ఎస్ పార్టీ ఒక ఘన విజయం. మా న్యాయ పోరాటానికి ఫలితం చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ కాబోతోంది, చర్చ అవుతున్నది. పార్లమెంట్ సెషన్ జరిగే తరుణంలో మరి ఇలాంటి తీర్పు రావడం, తీర్పు వెలువరించడం అనేది మాత్రం నిజంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ ఘన విజయమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక ద్వంద్వ వైఖరి కూడా మరి ఈ సందర్భంగా బయటపడబోతా ఉన్నది. ఎందుకంటే వారి యొక్క పాంచ్ న్యాయ్ వారి యొక్క సూత్రాల్లో ఇదొకటి ఏంది, చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పదే పదే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులో తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలి, వారు అనర్హులుగా ప్రకటించాలి అని దాన్ని మేము మా మేనిఫెస్టోలో పెడుతూ ఉన్నాం, చట్టంలో పెట్టుకుంటున్నామని చెప్పేసి మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి చెప్తున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ చెప్పిన తరుణంలో ఈరోజు సుప్రీంకోర్టు నుండి మరి ఈ తీర్పు రావడం అనేది దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి, ఢిల్లీలో ఒక నీతి, మరి గల్లీలో హైదరాబాద్ గల్లీలో ఒక నీతి అనేది బయటపడ్డది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి వారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మరి తిరుగుతున్న తరుణంలో మరి వారి యొక్క సిద్ధాంతానికి అంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాటించరా, కాంగ్రెస్ పార్టీ పాటించదా అనేది ఒక ప్రశ్న ఈరోజు ప్రశ్నపైన చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే స్పీకర్ని మనం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం కాదు, ఫిరాయింపులని డైరెక్ట్గా ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ముందుకు వచ్చి దీన్ని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి తక్షణం, ఎందుకంటే వారు ఇమీడియట్గా వారితో రాజీనామాలు చేపించినట్టయితే శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడబడేటట్టు తప్ప మరి దీన్ని కాలయాపన చేసి మరి ముందు తీసుకెళ్తే మాత్రం మరి తప్పకుండా చాలా జడ్జిమెంట్లో చాలా ఆర్డర్స్ ఉన్నాయి, అది క్లియర్గా ఉన్నది. ఇదే విషయాన్ని దయాకర్ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ చర్చ కొనసాగుదాం. ఓకే, దయాకర్ గారు రాజకీయంగా ఇప్పుడు దీని మొత్తం మీద ఈ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు?
ఆ, గుడ్ ఈవినింగ్ మిత్రమా. మిత్రుడు వివేకానంద గారికి కూడా నమస్కారం. అయితే సుప్రీంకోర్టు తనకున్న రాజ్యాంగ పరిధి, రాజ్యాంగ పరిమితి మేరకు తను ఈ రోజు ఒక తీర్పును వెలువరించింది. దాన్ని అందరం గౌరవించాల్సింది. దాంట్లో ఎవరికి అనుకూలంగా వాళ్ళు అనునయించుకుంటున్నప్పటికి కూడా బై అండ్ లార్జ్ మనకు స్పీకర్ హక్కులను ప్రశ్నించి, లేకపోతే ప్రశ్నించే అనే దానికంటే ఆ పదం కంటే కూడా స్పీకర్ను డిక్టేట్ చేసే అధికారం ఏ కోర్టుకు లేదు. ఏ కోర్టు కంటే అది హైకోర్టుకు కానీ, కింది కోర్టుకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ వాళ్ళు సూచించగలరు, డైరెక్షన్ ఇవ్వగలరు. డైరెక్షన్ను పాటించాలా లేదా అనేది ఆ విచక్షణ అధికారం అనేది స్పీకర్కి సంబంధించిన అంశం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో, బీఆర్ఎస్ సంబంధించిందో, లేకపోతే బీజేపీకి సంబంధించిందో కాదు. సో కస్టోడియన్గా సభను నడిపే సభాపతిగా తనకున్న హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలనే దగ్గర మీరు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అన్నది. కానీ నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తాము, ఏం చేయాలనేది ప్రిసీడింగ్స్ లేవు, ఫ్యూచర్ కూడా చట్టంతోనే అవుతుందని చెప్పింది. అది చెప్పకనే ఇలాంటి పార్టీ ఫిరాయింపులు అనేది పెరిగిపోతున్న క్రమంలో ఒక జాతీయ స్థాయి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని భాజపా ప్రభుత్వానికి సూచించింది. భాజపా ప్రభుత్వము 11 రాష్ట్రాల్లో డిఫెక్షన్స్ తోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, తర్వాత సిపిఐ, బిఎస్పి 5 పార్టీల ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేసింది. ఇప్పుడు ఒక రోజున టీడీఎల్పీని మర్జ్ చేసింది. టీడీఎల్పీని అంటే 2014-18 ఎన్నికల్లో టీడీఎల్పీని మర్జ్ చేయడం అనేది రాజ్యాంగబద్ధమని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి వైసీపీ 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, ఇవాళ బీఎస్పీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు, సిపిఐకి సంబంధించి 1 ఎమ్మెల్యే, ఇలా వీళ్ళని కాంగ్రెస్కి సంబంధించి 7 ఎమ్మెల్యేలు. మరి వీళ్ళకు 4 సంవత్సరాల టెన్యూర్లో సుప్రీంకోర్టు లేకపోతే ఇంకో కోర్టుకు మేము పోయినాం. ఆ రోజున్న పక్ష నాయకుడిగా జానారెడ్డి గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు కూడా 2వ టెన్యూర్లో సిఎల్పిని మర్జీ చేసుకున్నారు. పార్టీ ఇక్కడ ఉంది, పార్టీ అధిష్టానం కేంద్రంలో ఉంది, కానీ టెక్నికల్గా ఒకరు వచ్చేంత వరకు చేసి సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు చూసి మరి సిఎల్పిని విలీనం చేసుకున్నది. 2014 తర్వాత 18లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మనోడు వివేకానంద కూడా ఆ రోజు ఎమ్మెల్యేనే, టీడీపీ నుంచి గెలిచిన ఆయననే. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రిని చేసింది. ఎమ్మెల్యేలు వచ్చి డిఫెక్ట్ అవ్వడం కాదు, మంత్రినే మంత్రి డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేకి మంత్రి ఇచ్చింది. 2018-23 టెన్యూర్లో పూర్తిగా సబితా ఇంద్రారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చింది. కానీ ఈ రోజు అంటే గతంలో ఈ విధంగా జరిగాయి కాబట్టి ఇప్పుడు పార్టీ మారడం కూడా తప్పు లేదని మీ చెప్తున్నారు. నేనేమంటున్నా, మాట్లాడే వాళ్ళ యొక్క అర్హతను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటది కదా. ఇప్పుడు దాంట్లోనే 5-6 మేము రాలేదు అంటున్నారు, 5-6 మేము వెనుకకు పోతామన్నారు. మరి అదే దాన్ని ఎట్లా చూస్తారు, అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడేమి టీఆర్ఎస్ఎల్పీని ఏమైనా మర్జీ చేసుకున్నామా? టీఆర్ఎస్ఎల్పీ నాయకుడు కేసీఆర్ రాకపోవచ్చు కాక శాసనసభకు, వీళ్ళందరూ వస్తున్నారు కదా. ఆ పాత్రను కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే వివేకానందనో ఇంకా ఎక్సో వైయో వహిస్తూనే ఉన్నారు కదా. ఆ రోజు ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు 7 ఎమ్మెల్యేలు ఉన్నందుకు, 6 కాంగ్రెస్కు ఉండి 7 ఎంఐఎంకు ఉన్నందుకు. అంటే విపక్ష స్థాయి పోయేంత వరకు చేసి పార్టీని మొత్తం బలంగా పార్టీలు ఎవరుంటే మొదటి దశ 21 మంది, 2వ దశ దాదాపు 18 మందిని పూర్తిగా ప్రతిపక్షం లేకుండా చేసిన పార్టీ ఈరోజు రాజ్యాంగము, చట్టము, న్యాయము, లేకపోతే డిఫెక్షన్ గురించి, యాంటీ డిఫెక్షన్ లా గురించి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం మాట్లాడుతుందని అంటే నవ్వు రాదా? కాబట్టి అలా మీరు సుప్రీంకోర్టు డైరెక్షనే స్పీకర్కి ఇచ్చి, స్పీకర్ గారు మీరు ఇది చెయ్యండి అనే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటే, ఆ చేసే బాధ్యత స్పీకర్కు ఉంటే స్పీకర్ గారు చేస్తారు. దాన్ని శిరసావ ఇద్దాం, దాని గురించి వెయిట్ చేద్దాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురు దెబ్బ. కాంగ్రెస్ పార్టీకి ఏమి ఎదురు దెబ్బ? మీరు తర్వాత వెంకట్రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు ఇద్దరిని డిస్మిస్ చేసిండ్రు. స్పీకర్ గారికి ఆ రోజున హక్కు లేకున్నా మేమేం డిస్మిసల్ చేయలే, సస్పెండ్ చేస్తేనే ఏడుస్తున్నారు కదా వాళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సస్పెండ్, సభా హక్కుల ప్రకారమే సస్పెండ్ చేస్తేనే ఫీల్ అవుతున్నారు.
మేము వచ్చినప్పుడు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజరికాన్ని వెళ్ళినట్టు వెళ్ళిండు. కాబట్టి ఇది చర్చ ప్రజా క్షేత్రంలో చర్చ జరగాల్సిందే అనేది మా యొక్క అభిప్రాయం. ఓకే, పద్మనాభరెడ్డి గారు, అసలు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అసలు ముఖ్యాంశాలు ఏంటి సార్? అసలు ఏం చెప్పింది? అంటే దీంట్లోపల సుప్రీంకోర్టు తనంతల తానుగా ఎటువంటి జడ్జిమెంట్ తీసుకోకుండా ఏదైతే స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్నదో దానికి టైం లిమిట్ ఇచ్చింది. అంటే ఒక 3 నెలల లోపల అది డిస్పోజ్ చేయమన్నారు అనమాట. ఇంతకు పూర్వం ఏంటంటే సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండే 2006 ఆ ప్రాంతం లోపల మొత్తము అసెంబ్లీ సెషన్ అంటే ఒక 5 years అయ్యే వరకు కూడా ఇటువంటి పార్టీ మార్పుల మీద స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్న కేసులు ఉన్నాయి. అంటే ఒక మన స్టేట్ అనే కాదు, చాలా స్టేట్ లోపల ప్రభుత్వాలు పడిపోవడం, మార్పుతోని ప్రభుత్వాలు పడిపోవడం అని. హర్యానాలో అయితే ఒకనాడు ఒక పార్టీ, ఇంకోనాడు ఇంకో పార్టీ, ఆయరామ్ గయరామ్ అనేది వాళ్ళని. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఈ లెజిస్లేచర్ దాంట్లో తాము ఇన్వాల్వ్ కావడానికి కాకుండా టైం లిమిట్ పెట్టినారనమాట. 3 months లోపల మన స్పీకర్ గారు దీని మీద జడ్జిమెంట్ అంటే డిసిషన్ తీసుకోమని అన్నారు. తర్వాత స్పీకర్ డిసిషన్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే స్పీకర్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాడు. ఏదైతే మార్పు జరిగిందో పార్టీ మార్చిన వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద అయినా డిసిషన్ తీసుకోవాలి. ఇది కొత్తగా అంటే లీగల్ గా ఫస్ట్ టైం సుప్రీంకోర్టు స్పీకర్ కు టైం లిమిట్ పెట్టి ఈ యొక్క డిసిషన్ తీసుకోమని చెప్పడము. అలాగే రాష్ట్రపతి దగ్గర కూడా ఎన్ని దినాలు ఫైళ్లు పెండింగ్ లో ఉన్న దాని మీద కూడా సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. అంటే లెజిస్లేచర్ కు జ్యుడిషియరీకి ఇక్కడ ఒక ఫిక్షన్ తిరిగా తయారవుతున్నది అనమాట. ఓకే ఓకే వివేక్ గారు, ఇంతకుముందు దయాకర్ గారు ఏమంటున్నారంటే, సరే సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు విధించింది, అది చట్టబద్ధమా కాదా స్పీకరు సుప్రీంకోర్టు తేల్చుకుంటారు. కానీ అసలు ఈ ఫిరాయింపులు అనేది ఎక్కడ మొదలయ్యాయి? గత 10 ఏళ్ళుగా కూడా జరిగాయి కదా. ముఖ్యంగా మీరు స్వయంగా మీరు కూడా పార్టీ మారారు కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి అనే ఒక కోణంలో చెప్తున్నారు. దానికి మరి ఏంటి సమాధానం? దీనిపైన స్పష్టంగా దయాకర్ గారు వారి యొక్క దాంట్లోనే 10th షెడ్యూల్ రాజ్యాంగం ప్రకారం 10th షెడ్యూల్ ప్రకారం మర్జర్ చేసుకున్న ఒక మాట మాట్లాడినాడు. కాబట్టి వారి యొక్క డిబేట్లోనే వారి యొక్క డిస్కషన్లో స్పష్టంగా చెప్పారు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాకున్నటువంటి హక్కు ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆ రోజు విలీనం జరిగిందని చెప్పి స్పష్టంగా వారికి అర్థమవుతుంది. వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దానిలో ఎలాంటి లేదు. మీరు కూడా దాన్ని ప్రశ్నించారు, ఇవి జరుగుతున్నాయని కాబట్టి కదా కోర్టుకి వెళ్ళి ఇంటర్వ్యూన్స్ అడుగుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు 2 మాటలు అన్నారు, ఈ కాంట్ డిక్టేట్ ఆర్ డైరెక్ట్ ది స్పీకర్ గారు అని చెప్పేసి. బట్ నేను ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. 74 pages జడ్జిమెంట్ కాపీ మొత్తం గోత్రైన తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా, బికాజ్ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వారు కానివ్వండి మీ మీడియా ద్వారా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఒక 4 lines ఉంది, మీకు చాలా స్పష్టంగా ఏ రకంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది, ఏ రకంగా డైరెక్ట్ చేసిందో ఒకసారి చదివి వినిపిస్తాను. దాంట్లో క్లియర్గా వి డైరెక్ట్ అంటే ఆల్రెడీ ముందు 3 నెలల్లో చేయమని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డైరెక్షన్ ఇచ్చింది. వి ఫర్దర్ డైరెక్ట్ దట్ ద స్పీకర్ వుడ్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద MLAs who are sought to be disqualified to protract the proceedings. In the event any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. చాలా స్పష్టంగా ఎవరైతే ఎమ్మెల్యేలు దీన్ని కాలయాపన చేసి దీన్ని దాటివేసే ప్రయత్నం చేస్తే స్పీకర్ని తక్షణం వారిపైన డిస్క్వాలిఫికేషన్ వేయచ్చు, వారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు, దయాకర్ గారు 5 మంది వస్తూ ఉంటారు, 5 మంది పోతూ ఉంటున్నారు అని చెప్పేసి కొత్త నాటకాన్ని తెరలేపుతా ఉన్నారు. అవన్నీ దాగుడు మూతలు తీసుకోవద్దని దాని అభిప్రాయపడుతున్నారు. ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎవిడెన్స్ని కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిందే స్పీకర్ గారు. ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం మేము. వారికి అర్థం కావాల్సింది లాస్ట్ పారాగ్రాఫ్ చదివి వినిపించాను. ఇంకో ముఖ్యమైన విషయం కూడా, వారు సూటి ప్రశ్న ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, దయాకర్ గారికి, రాహుల్ గాంధీ గారు ఇమ్మీడియట్గా ఎవరైతే డిఫెక్ట్ అవుతారో, ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మాకు సిద్ధాంతం అని చెప్తున్నాడు కదా. మీ సిద్ధాంతం మీ పాంచ్ న్యాయాలు లేదా? మరి మీ కాంగ్రెస్ సిద్ధాంతం అది కాదా? రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఫాలో చేయరా? మీరు ప్రజలకు స్పష్టం చేయాలి, ప్రజలకు సమానం చెప్పాలి. ఈరోజు మీరు గతంలో మీరందరూ పేరు మీరు చెప్పినాము, న్యాయపరంగా పోరాడడం, న్యాయపరంగా మీరు నిలబడడం, స్టాండ్ అయినాం కాబట్టి, రాజ్యాంగ ప్రకారం ఉన్నాం కాబట్టి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు
దేశంలో ఉన్నటువంటి మన డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థలో మనకి న్యాయ వ్యవస్థ, మనకి శాసన వ్యవస్థ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఎమ్మెల్యే. ఎందుకంటే శాసనం అంటే మన యొక్క పార్లమెంటరీ సిస్టమ్ కానీ ఈ శాసనాలన్నీ కూడా వీ మేక్ ఎ లా విత్ ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్ ఇట్. ఈ చట్టాలు చేసేటైతే శాసన వ్యవస్థ చేసే చట్టాలని ఎగ్జిక్యూటివ్ అనేది మనకి అమలు చేస్తూ ఉంటారు. జ్యుడిషియరీ యొక్క బాధ్యత ఏంది? ఈ రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు మరి దానిపైన మాట్లాడి రివ్యూ చేసేటువంటి యొక్క బాధ్యత జ్యుడిషియరీ పైన ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలి, వారి మాట తీరు ఏ రకంగా ఉందంటే ఈ యొక్క జ్యుడిషియరీని అంటే న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా, న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా మాట్లాడుతున్నారు వారు. అది చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఈరోజు. నేను లెట్ మీ మేక్ మై పాయింట్ వెరీ క్లియర్. మీకు చాలా స్పష్టంగా మీకు వితిన్ ది లిమిట్స్ ఉన్నదా లేదా. ఇంకొక విషయం, ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్, ఎస్ స్పీకర్ అనేవారు బాస్. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే మనకి సెషన్స్ నడిచే టైంలో వితిన్ ది హౌస్ ఏ నిర్ణయం అయినా సరే ఆ దాని లోపల స్పీకర్ గారిది అల్టిమేట్ డెసిషన్ విచ్ నో బడీ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ఇట్, నో డౌట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రిబ్యునల్, స్పీకర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ట్రిబ్యునల్. మనకి దేశవ్యాప్తంగా చాలా ట్రిబ్యునల్స్ ఉంటాయి. మనం జడ్జెస్ ఉంటారు, జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఉంటారు, రకరకాల ట్రిబ్యునల్ హెడ్స్ ఉంటారు, రకరకాల బ్యూరోక్రట్స్ నుంచి కూడా కొంతమంది హెడ్స్ ఉంటారు ట్రిబ్యునల్స్కి. ట్రిబ్యునల్లే అయ్యేటువంటి ప్రొసీడింగ్సే కానివ్వండి, ట్రిబ్యునల్లో జరిగేటువంటి డెసిషన్స్ కానివ్వండి, కెన్ బి రివ్యూడ్ బై ది జ్యుడిషియరీ. ఐఎమ్ మేకింగ్ మై పాయింట్ వెరీ క్లియర్. మీరు కొంచెం ఆ భ్రమలకి వెళ్ళి బయట రావాలా, కాంగ్రెస్ పార్టీ భ్రమలకి వెళ్ళి బయట రావాలా. ఇవన్నీ సరే టెక్నికల్ రీజన్స్ మాట్లాడి బయటపడడం కంటే స్పష్టంగా ఒకటే ఒక సూటి ప్రశ్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉంది. మీ పాంచ్ న్యాయలో డిస్క్వాలిఫికేషన్ ఇమ్మీడియట్లీ పార్టీ ఫిరాయించినట్టు ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మీ యొక్క సిద్ధాంతమే, మీ పాంచ్ న్యాయాలు ఉండే పాయింట్ని మీరు పాటించరా? ఈరోజు ఇంకొకటి ఇదే విషయం దయాకర్ గారిని అడుగుదాం. పరిపాలన పైన మీకు పూర్తి నమ్మకం ఉంటే మీరు ఇమీడియట్గా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రండి. ఎందుకు భయపడతా ఉన్నారు? ఓకే దయాకర్ గారు చెప్పండి. అంటే ఒకవేళ పార్టీ మారాలనుకున్నప్పుడు రాజీనామా చేసి రావాలి, కానీ ఈ ఫిరాయింపులు ఏంటి అనేది ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్తున్న పాంచ్ న్యాయ రాష్ట్రంలో అమలు కాదని బీఆర్ఎస్ తీర్పు వచ్చినప్పటి నుంచి చెప్తున్న ప్రశ్న కాదు. నేనేమంటున్నా మిత్రమా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈరోజు శుద్ధపూస ముచ్చట్టు మాట్లాడుతున్నారు. నేను 12 మంది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు విలీనమైనని చెప్తున్నారు కదా. ఇవాళ టీడీపీ 12 మంది రాజ్యాంగబద్ధంగా అయినరని చెప్తున్నారు కదా. ఇప్పుడు వైసీపీ, సిపిఐ, బిఎస్పీ వాళ్ళను మరి జాయిన్ చేసుకున్న దానికి ఏం సమాధానం చెప్తారనేది ఒక ప్రశ్న. పాంచనాయలో ఉన్న న్యాయం మాకు మాత్రమే ఉంటుంది, కానీ రాజ్యాంగాన్ని రద్దు చేయమనే న్యాయం మా దగ్గర లేదు. రాజ్యాంగానికి కొత్త రాజ్యాంగం కావాలని మేము ఎప్పుడు అనలే. రాజ్యాంగానికి లోబడి నడుచుకోలేని పార్టీ అలా పాంచనాయలో రాహుల్ గాంధీ గారు చెప్పేది మాట్లాడితే చట్టం చేయమనండి, బీజేపీ మీద కొట్లాడండి. మీకు బీజేపీ దగ్గర మిత్రుడే కదా. బీజేపీని ఈరోజు మీరు చెప్తే చేస్తారు కదా. 11 రాష్ట్రాల్లో డిస్ట్రక్ట్ చేసిన పార్టీ బీజేపీ. గొగ్గోలు పెట్టుకున్నాం. ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఏం ప్రాక్టీస్ చేసిందో చూసింది కదా. ఎన్ని రాష్ట్రాలని చెప్పాలి బీజేపీ చేసింది. ఇలా మేమన్నా అసలు మీ టీఆర్ఎస్ ఎల్పీని తీసుకోలేదు, పక్కన పెట్టండి. మీరు ఎవరు ఆయన గద్వాల్ ఎమ్మెల్యేతో పాటు 2-3 అసలు మీతోనే టచ్లో ఉండి మళ్ళీ మేము వెనకకు పోతామని తీసుకోండి మీ వాళ్ళను. ఒకవేళ మీకు ఆ దమ్మే ఉండి మీ నాయకత్వం మీద ఉంటే. నేను అంటున్నా అసలు బయటికి రాని లీడర్ మీద ఏం లేదా? బయటికి రాని ఇంట్లో పండుకొని బయటికి రాని లీడర్ మీద ఏ చర్యలు ఉండొద్దా? జీతం తీసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా? దానికేం చట్టాలు లేవా? దాన్ని కూడా స్పీకర్ తీసుకోవాలని చెప్తాం. డిబేట్ కాదు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. మీరు చాలా సుప్రీంకోర్టు డైరెక్షన్ స్పీకర్ డిక్టేట్ చేసే అట్లా కాదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ స్పీకర్ ని డిక్టేట్ చేసే విధంగా ఉన్నాయా? అయితే మీకెందుకు లేవు? మీకు ఇవ్వరు, మాకు ఇస్తారని మీకు ఒక భ్రమ ఉంటే మీరు తొలగించుకోండి. రైట్.
ఓకే దయాకర్ గారు అసలు ఒక్కసారి ఏం చేయాలి, మేమేం చేయాలి? మీరు ఓకే దయాకర్ గారు, ఓకే పద్మనాభరెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు మీరు చెప్పండి సార్. అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు వారు చేయలేదా వీరు చేయలేదా అనుకుంటున్నారు. అయితే వివేక్ గారు దయాకర్ గారు ఒక్క సెకండ్ ఆగండి, కొంచెం మళ్ళీ మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. పద్మనాభరెడ్డి గారు మీరు చెప్పండి. ఈ అన్ని పార్టీలు ఒకరిపైన ఒకరు మీరు చేశారు కదా అంటున్నారు. అసలు ఈ ఫిరాయింపులకు సంబంధించి అసలు దీనికి అంతం ఎప్పుడు, దీనికి ఏ విధంగా దీన్ని నిరోధించవచ్చు? ఇప్పుడు మన సిస్టమ్ ఏముందంటే వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, ఎంపీలు కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం. ఇప్పుడు అమెరికా సిస్టమ్ లోపల డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నట్టయితే ఈ ఎమ్మెల్యేలు అటు మారినా ఇటు మారినా ఏం ఫరక్ పడదు, వాళ్ళు మారరు కూడా. ఎక్కడ సమస్య వస్తుందంటే ఎమ్మెల్యేలు ఎప్పుడే కానీ అధికార పార్టీతో ఉండాలనుకుంటున్నారు. ఓడిపోయినా కానీ లేదా గెలిచినా ప్రతిపక్షాల పార్టీలో ఉంటే పనులు కావు, డబ్బులు దొరకాయి అని చెప్పి అధికారం హోదా ఉండదని పార్టీ మారుతున్నారు. అంతేగాని సిద్ధాంతపరంగా నాకు ఆ పార్టీలో పోయినట్టయితే నాకు కాన్స్టిట్యుయెన్సీకి నేను సేవ చేయగలుగుతానని అది కాదు. సిద్ధాంతపరంగా ఏమీ లేదు. ఒక పార్టీ సిద్ధాంతాల మీద నిలబడి ఇంకో పార్టీకి పోవడం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో యాంటీ డిఫెక్షన్ లా లోపల 1/3 ఎమ్మెల్యేస్ పోయినట్టయితే అది డిఫెక్షన్ కిందికి రాదని అప్పుడు తయారు చేసిన చట్టం. ఇప్పుడు మార్పు కావాల్సిందే. ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే ఎంపీ అయినా ఒక పార్టీ మీద నిలబడి ఇంకో పార్టీకి పోవాలంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ హ్యాస్ టు ఫస్ట్ రిజైన్ చేసి మళ్ళీ ప్రజల యొక్క ఇది కోరాలన్నమాట. అది లేనంత మటుకు చాలా కాలంగా ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఒకటే మార్గం, ఎమ్మెల్యేలకు ఏదైతే ఈ యొక్క తాయిలాలు ఉన్నాయో, అంటే అధికార పార్టీలోకి పోయినప్పుడు మేము మా పనులు అవుతాయి, లేకుంటే మాకు కరప్షన్ కు ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నప్పుడు ఈ పార్టీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. దీనికి చట్టం తప్ప ఇంకేమి చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క స్టాండర్డ్ ఒక్కొక్క స్టేట్ లోపల ఒక్కొక్క పద్ధతిలో పని నడుస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాల లోపల మొత్తం చీలిక, అంటే ఇప్పుడే దయాకర్ గారు చెప్తున్నారు, మహారాష్ట్ర లోపల మొత్తం మేజర్ పార్టీ వచ్చి ఇంకో పార్టీలో కలవడము, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మోరల్ వాల్యూస్ బాగా పడిపోయినాయి కాబట్టి ఒకరు కానీ 50 మంది కానీ పార్టీ మారినప్పుడు తప్పకుండా రిజైన్ చేయాలా, మళ్ళా ఎలక్షన్స్ కు రావాలి. అట్లా జరిగితేనే ఈ పార్టీ మార్పులు ఆగుతాయి. లేనట్టయితే పార్టీ మార్చడం అంటే ఒక ప్రభుత్వము నామినల్ గా మెజారిటీ ఉన్నప్పుడు ఆయన పనిచేయడం కంటే ఎప్పుడు తన ప్రభుత్వం కూలిపోతుందని భయపడే పరిస్థితి ఉంది. లేదా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టండి ముఖ్యమంత్రికి, అప్పుడు ఆయన గట్టిగా పనిచేయగలుగుతాడు. ఈ ఎమ్మెల్యేలు అటుపోయినా ఇటుపోయినా ఏం ఫరక్ పడదు అనమాట. ఓకే వివేక్ గారు, అసలు ఈ పార్టీ మారాల్సిన అవసరం ఏం సార్? ఒక నాయకత్వం కింద టికెట్ తీసుకొని ప్రజల్లో ఆ సింబల్ పైన గెలిచి మళ్ళీ అంటే నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారామని అంటే ప్రతిపక్షంలో ఉంటే అసలు అభివృద్ధి చేయలేరా? ఈ పార్టీ అసలు ఎందుకు మారారు? ఇప్పుడు ఒకటి చూడండి, ఈరోజు రాష్ట్రంలో సరే మన గత 10 సంవత్సరాల నుంచి చర్చ పెడదాం, దాని గురించి మాట్లాడదాం. ఈరోజు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వారు ఎంత క్లియర్గా ఓపెన్గా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరున్నారో వారిని డైరెక్ట్గా వారు అక్కడనే మా శాసనసభ్యులు అంటే శాసన వ్యవస్థనే అంటే ఆ సిస్టమ్నే టోటల్ డెమాలిషన్ చేసే విధంగా మాట్లాడడం మనం చూసాం రేవంత్ రెడ్డి గారు. వారికి అనుభవ రాహిత్యం అనుకోండి, వారికి అవగాహన రాహిత్యం అనుకోండి. ఎందుకంటే వారు ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. ఈరోజు స్పష్టంగా మా ఓడిపోయినటువంటి అభ్యర్థులనే మేము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి వారి యొక్క మాటలు సూచన గతంలో చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్ర కానీ తెలంగాణ చరిత్ర ఎప్పుడు కూడా ఇది లేదు. అంటే వేరే పార్టీ నుంచి గెలిచే శాసనసభ్యుడిని మేము సభ్యుడిగా మేము చూడము అనే ఒక మాట స్పష్టంగా వారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి సంకేతాలు ఇచ్చినారు ఈరోజు. మరి అదే కాకుండా వారి డైరెక్ట్గా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే కాకుండా నిండు సభలో ముఖ్యమంత్రి స్థాయిలో హోదాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 10 స్థానాలకు ఎవరైతే వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది సభ్యులు 10 శాసనసభ స్థానాలు ఏవైతున్నాయో అక్కడ ఉప ఎన్నికలు ఎలా జరుగుతాయి అధ్యక్ష అని చెప్పేసి స్పీకర్ని కూడా అంటే స్పీకర్ గారిని కూడా డిక్టేట్ చేసే విధంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ని అంటే కోర్టులో కేసు పెండింగ్ ఉండగా కూడా
దట్స్ వై ఐఎమ్ సేయింగ్ న్యాయ వ్యవస్థను కూడా వారు శాసించే విధంగా మాట్లాడేవాడు అని చెప్పడానికి కారణం ఇది. దీన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఐఎమ్ రిమైండింగ్ మై బ్రదర్ వినాలి, ఎందుకంటే ఇదంతా టెక్నికల్ మనం లీగల్ జరిగేటువంటి జస్ట్ ప్రొసీజర్స్ అని చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిండు సభలో 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఎలా ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరుగుతాయి, కోర్టులో కేసు పెండింగ్ ఉండగా దాన్ని జస్టిస్ గవాయ్ గారు తప్పుబట్టి కమెంట్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. క్లియర్గా స్టేట్మెంట్ కూడా చదువుతాను నేను. ద కోర్ట్ మే బీ స్లో ఇన్ ఇష్యూయింగ్ కంటెంప్ట్ నోటీసెస్ బట్ ఇట్ ఈస్ నాట్ పవర్లెస్. ముఖ్యమంత్రి గారు సభలో నాకు ఇమ్యూన్ అంటే నాకు రక్షణ ఉంటుంది, అసెంబ్లీలో ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పినారు. కానీ వారు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే దీని ప్రత్యక్షంగా డైరెక్ట్గా వారు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడు కదా. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఎలక్షన్స్ లేకుండా నేను చూసుకుంటానని చెప్తున్నాడు కదా. కాబట్టి అది మంచి పద్ధతి కాదు అని చెప్పడానికి. ఇంకోటి, నేను ఎందుకు మీరు సమానం చెప్పలేకపోతా ఉన్నారు? ఇప్పుడు మిత్రుడు దయాకర్ గారి యొక్క స్టేట్మెంట్ ఎట్లుందంటే మందికేమో మంగళవారం మనకేమో సోమవారం. అంటే మేమేమో మా మేనిఫెస్టోలో పెట్టుకుంటాం, మేము మా 5 న్యాయాలే పెట్టుకుంటాం, కానీ అది మేము ఫాలో చేయం కానీ వేరే ఫాలో చేయాలంటాడు. అరే మీరు ఆదర్శంగా ఉన్నారు కదా జాతీయ స్థాయిలో. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ నేషనల్ పార్టీ ఉన్నారు కదా, ఎందుకు అది మీకు ఒకటే మీకు ఎందుకు మీకు వర్తించదు? మీరు ఇచ్చిందే కదా, మీ సిద్ధాంతమే కదా, మా సిద్ధాంతం అదేమన్నా మీ సిద్ధాంతమే కదా. మీ సిద్ధాంతాన్ని మీరు ఎందుకు పాటించరు? ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఎందుకు దీన్ని డివైడ్ చేస్తారు? ఇంకొకటి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, వారు పదే మీరు డిక్టేట్ చెప్తున్నారు. నేను అడిగితే విషయం అని చెప్తున్నారు. డిక్టేట్ డైరెక్టర్ దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టుని గౌరవించి డైరెక్షన్స్ ఫాలో అయ్యి ఇప్పుడు 3 నెలల తీర్పు నేను తీర్పు తీసుకొని చెప్తాను. కోర్టు తీర్పు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా. దయాకర్ గారు ఈ మాట ఒక మాట వింటే మీకు క్లారిటీ వస్తుంది. మీకు లాస్ట్ పారాగ్రాఫ్ 74th పేజ్లో లాస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్లో మీకు చాలా స్పష్టంగా ఎవరైతే శాసనసభ్యులు దీన్ని డివైడ్ చేయడానికి మీకు అన్ని సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేసి పోస్ట్పోనింగ్ ప్రయత్నం చేస్తే స్పీకర్ వుడ్ డ్రా అన్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్, వారు అగేన్స్ట్ ద సచ్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అంటారు. చెప్పింది ఇక్కడ మీరు చదవకుండా మీరు డైరెక్ట్ జనరల్ దయాకర్ గారు చెప్తారు. ఓకే దయాకర్ గారు మీరు చెప్పండి. కాంగ్రెస్ ఆల్ మై ఎవిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని వివేక్ గారు కంక్లూడ్ చేయండి. దయాకర్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవ్వమని మీరు చేయలేదా? ఇప్పుడు మేము ఎందుకు చేస్తాం? గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. వివేక్ గారు ఒక్క సెకండ్ మీ గతంలో ప్రతిధ్వని చర్చ కాదు. వినండి చెప్పండి. దయాకర్ గారు చెప్పండి. దయాకర్ గారు ప్యానలిస్టులను మనం వినండి. ప్యానలిస్టులను గౌరవించుకోవాలి చేయబట్టి నేను వ్యక్తిగత అంశాల్లో వివేకానంద గారి అంశాన్ని నేను ప్రస్తావన తేవట్లేదు. ఎందుకంటే ఏమి తక్కువ చేసింది మీకు టీడీపీ అని ఆ రోజు డిఫెక్ట్ చేసిందని నేను ప్రశ్న అడిగితే దానికి మీరు సమాధానం చెప్పండి. చెప్పాలి తెలుసుకోవాలి, మంచిది. అది మీడియా కూడా తెలియాలి. చారి గారు ఉండండి. మనకి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి విభజన అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన తర్వాత మేమందరం కూడా శాసనసభ్యుల లీడర్ అందరం కలుసుకొని మాట్లాడుకొని అఫీషియల్గా మరి చేయనాము. మేము అందరం కలిసి వచ్చి మరి చేయనాము. ఇంకా దాని తర్వాత 2 సార్లు భారీ మేయర్తో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మేయర్తో గెలిచినాను. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినారు. అరే మీరు అయిన తర్వాత ఇంకా నీకు అభ్యంతరం, 10 సంవత్సరాల కింద కూడా జడ్జిమెంట్ వచ్చింది దీని గురించి చెప్పంటే దానికి సమాధానం లేకుండా. దయాకర్ గారు చెప్పండి. దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వినండి, సండ్ర వెంకటవీరయ్య గారు ఉన్నారు, ఇంకొక సభ్యుడు, ముగ్గురు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మీలాగా ఎందుకు ఆలోచించలే? మీలాగా స్వార్థంగా లేరు కదా, వాళ్ళు పార్టీతో ఉన్నారు కదా. ఎర్రబెల్లి దయాకర్ కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు చట్టము ఈ రోజు స్పష్టంగా తెలుసుకోలేదు. ప్రజాక్షేత్రంలోకి రావాలి, ఇంకా ఎమ్మెల్యే నిలబడాలి. చాలా
దాని దయాకర్ తర్వాత గారు, 2 ఎలక్షన్స్ ఇదే అయినాయి, పార్టీ హైయెస్ట్ ఫిరాయింపులకు మెజారిటీ తెలంగాణ సంబంధించి రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిచిన నా ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు, నీకేం అభ్యంతరం ఉంది దానికి? నైతిక- ఆ రోజు అవును, రేవంత్ రెడ్డి మీకేం గారు అభ్యంతరం ఓడిపోయిండు వాళ్ళు వస్తే? కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆ రోజు మరి ఎమ్మెల్యే మీకేం ఓడిపోయింది కదా, ఆ అభ్యంతరం వాళ్ళు రోజు వస్తే? వచ్చి ప్రజలను యాక్సెప్ట్ చేయలేదు. కాదు, వాళ్ళు వస్తే మీకేం ఎవరికి? అభ్యంతరము? మీకేమి ఎవరు అభ్యంతరం? ఎవరు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వివేక్ గారు, పార్టీ దయాకర్ మరి గారు, కాంగ్రెస్ ఒక్క పార్టీకి సెకండ్ మీకే నేను వేరే అడిగేది. పార్టీలో మీరు గెలిచి టీడీపీ బీఆర్ఎస్ నుంచి పార్టీలో వచ్చారు గెలిచి కదా, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు బీఆర్ఎస్ స్వాగతిస్తారా? లేలే కాదు అసలు లేలే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే శాసనసభ్యులు స్వాగతిస్తారా? ఎక్కడో ఇంట్లో వండుకుంటాడు, లేలే. నాయకత్వం మీకు లేదు. ఇక వ్యక్తిగత దయాకర్ గారు, ఓకే, ఓకే, రేవంత్ రెడ్డి పద్మనాభ రెడ్డి గారు మీరు చెప్పండి సార్, పద్మనాభ రెడ్డి గారు మీరు ఎక్కడెక్కడ బండి చెప్పండి తీసుకొని సార్. రేవంత్ రెడ్డి 10వ రాత్రి ఎక్కడో షెడ్యూల్ తిరుగుతున్నాడు మరి, రాజ్యాంగంలో మీరు 10వ ముఖ్యమంత్రి షెడ్యూల్ చూసుకో వచ్చి మరి, 30 ఢిల్లీ ఏళ్ళు పోయి అయింది. ఆస్తులు ఓడుతున్నట్ట మరి పోయి అది చూసుకో, మీ లీడర్ చూసుకో బ్రదర్. మీరు వివేక్ గారు ఒక్క సెకండ్ మీరు ఆగండి. ఐఎమ్ స్పీకింగ్ టెక్నికలీ. వివేక్ గారు ఒక్క సెకండ్ ఆగండి. ఐఎమ్ స్పీకింగ్ యాజ్ ఐఎమ్ పిటిషనర్, ఐఎమ్ పిటిషనర్ ఓవర్ హియర్. మీరు ఇష్టం వచ్చినట్టు తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు కాబట్టి మాట్లాడుతున్నాం ఇక్కడ. మీరు మీ నాయకుడు సరి చూసుకోండి. మీ మంత్రులు కొట్లాడుతూ హెలికాప్టర్ గురించి కొట్లాడుతున్నారు, షేరింగ్ ఆటోలుగా తయారు చేశారు, మీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేరు. ఏం మాట్లాడతావు? 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఉత్తర మాఫీ అని చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. 420 హామీలు ఇచ్చేసి ప్రజల్ని మధ్య పెడుతున్నారు. పచ్చబదాడతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు గుట్టాయిస్తాను, ఇంకా బకాయిస్తాను నడదు కదా. ఓకే, ఇప్పుడు చర్చలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఈ చర్చలో జంధ్యాల రవిశంకర్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ న్యాయవాది. ఈ కేసులో స్వయంగా సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదుల్లో రవిశంకర్ గారు కూడా ఒకరు. సార్ రవిశంకర్ గారు, అసలు తీర్పును కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ పార్టీలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా దాన్ని అన్వయిస్తున్నారు. అసలు దాని ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారు ఉంది. అసలు తీర్పులో అసలు ముందుగా అసలు స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందా, సూచన ఇచ్చిందా అనేది ఇప్పటివరకు చర్చలో జరుగుతుంది. అసలు ఏం చెప్పింది సార్? అంటే ఇవాళ రోజున జరిగిన దాంట్లో ఆయన స్పీకర్ అనేవారు స్పీకర్ కాదు, ఆయన ట్రైబ్యునల్ మాత్రమే. గతంలో ఉన్న జడ్జిమెంట్స్ లో స్పీకర్ 10th షెడ్యూల్ కింద జడ్జిగా వ్యవహరిస్తారు కాబట్టి ఆయన ట్రైబ్యునల్ జడ్జి కాబట్టి అతనికి డైరెక్షన్ ఇచ్చే అధికారము రాజ్యాంగ అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కి ఉంది అని సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది. గతంలో చెప్పిన వాటిని అట్లాగే లేటెస్ట్ గా కూడా సుభాష్ దేశాయ్ అని కానీ, అంటే మహారాష్ట్ర గొడవలో జరిగినప్పుడు దాంట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి క్యోటో హోలోహాన్ అసలు ఫస్ట్ వీటి మీద వచ్చిన జడ్జిమెంట్ లో కూడా స్పీకర్ ట్రిబ్యునల్ మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి వారు స్పీకర్ గా కాదు, అంటే ఆయన సభలో ఉన్నప్పుడు స్పీకర్ గా లెజిస్లేటివ్ అఫైర్స్ ని, లేదు ఆయన అడ్మినిస్ట్రేటివ్ గా ఆయన ఒక అసెంబ్లీలో ఉన్న స్టాఫ్ కి హెడ్ గా ఆయన ఉంటారు. కానీ 10th షెడ్యూల్ కింద ఆయన ట్రిబ్యునల్ కాబట్టి వారికి చెయ్యమని డైరెక్షన్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉంది అని తెలియజేయడం జరిగింది. చేస్తూ వారు ఏమన్నారంటే ఆయన ఎక్స్పెడిషియస్ గా చేయాలంటే అది చేయొచ్చు, ప్రిఫరబ్లీ 3 నెలలు లోపల, ఇవాల్టి నుంచి 3 నెలల లోపల చేయమని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ఏంటంటే ఈ కేసులో మేము కోర్టుకు రిప్రజెంట్ చేసింది ఏంటంటే అందరికీ నోటీసులు కూడా వెళ్ళిపోయినాయి. కొంతమంది టైములు అడిగారు కౌంటర్లు వేయడానికి. కాబట్టి కౌంటర్లు వేయడానికి టైం అడిగారు కాబట్టి వాళ్ళు రేపు కౌంటర్లని తొందరగా వేయమని చెప్పి డిసైడ్ చేసే అధికారము స్పీకర్కి ఉంది. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీగా చేయొచ్చు. అయితే గతంలో ఇలాగే సుభాష్ దేశాయ్ అనే కేసులో మహారాష్ట్ర స్పీకర్ కి మనకి ఉద్ధవ్ ఠాకరే గ్రూపు, తర్వాత ఆయన రెండో గ్రూపు వీళ్ళందరూ కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆ స్పీకర్ గారు నాకు టైము సరిపోలేదు, ఇన్ని ఉన్నాయి, మాకు సభ నడుస్తూ ఉంటుంది, బడ్జెట్ సెషన్ నడుస్తూ ఉంటుంది, ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి నాకు టైం కావాలని ఎక్స్టెన్షన్ పిటిషన్ కూడా వేసుకున్నారు. వాటిని కూడా గ్రాంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ ఆల్రెడీ వీళ్ళకి కౌంటర్లు వేసేదానికి టైం ఇచ్చారు. ఆ కౌంటర్లో నా ఉద్దేశ ప్రకారం రేపు పొద్దున ఇమ్మీడియట్ గా ఇవాళ ఉన్న జడ్జిమెంట్ లో దాదాపు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ డిఫెక్టర్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టీలు, వాళ్ళందరికీ కూడా జడ్జిమెంట్ అంటే
సార్ అంటే రవిశంకర్ గారు అంటే ఇప్పటివరకు జరిగిన చర్చలు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది స్పీకర్కు ఆదేశమా సూచన? సూచన ఏం కాదండి, ఆదేశమే. ఓకే. డైరెక్షన్ ఇచ్చారు. డైరెక్షన్ ప్రకారమే మేము చెయ్యాలి 3 నెలల్లో అని. గతంలో ఇద్దరు జడ్జిలు వారికి మేము ఇవ్వలేము, మీరు నిర్ణయించుకోండి మీ సమయం అని అంతానే తప్పు పట్టింది సుప్రీంకోర్టు ఇవాళ. అదే కాకుండా విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని అప్హోల్డ్ చేసింది. విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఓపెన్ కోర్టులో సింగిల్ జడ్జి చాలా కరెక్ట్ గా రాశారు. అదన్నా అవైల్ చేసుకోవాల్సింది మీరు, అది అవైల్ చేసుకుంటే బాగుండేది అని చెప్పారు. వారు షెడ్యూల్ మాత్రమే ఫిక్స్ చేయమన్నారు సెక్రటరీని. షెడ్యూల్ ఫిక్స్ చేసి కోర్టుకి ఇచ్చుకుంటే సరిపోయేది కదా అని లాస్ట్ టైం కూడా కోర్టు కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి పిటిషనర్లు మరొక అంటే ఇందులో నేరుగా సుప్రీంకోర్టే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత విధించాలని కూడా వాదించారు. ఎందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది? ఏ గ్రౌండ్స్ పైన? అది ఇవ్వలేము, దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని కూడా ఓపెన్ కోర్టులో చదివి వినిపించారు. అది జడ్జిమెంట్ లో ఎందుకు అంటే ఆ జడ్జిమెంట్ గతంలో ఉన్న జడ్జిమెంట్ మాయావతి గారి తాలూకు జడ్జిమెంట్ రాజేంద్ర సింగ్ రాణా కేసులో ఏమని జరిగిందంటే, వారు 37 మంది మాయావతి గారి ఎమ్మెల్యేలు ములాయం సింగ్ యాదవ్ గారితో వెళ్ళటం జరుగుతుంది. దాని మీద వాళ్ళు కేసు వేస్తే అది లాగి దాదాపు మధ్యలో ఒకసారి సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు స్పీకర్ని మీరు త్వరగా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్తారు. చెప్తే వారు చేయకపోవటం వలన మళ్ళీ రెండోసారి కోర్టుకు వస్తే ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఫైనల్ గా ఆ టైం మిగిలిపోయి ఉంటుంది. ఈ 3 నెలల్లో మళ్ళీ స్పీకర్ కి వెనక్కి పంపించి స్పీకర్ గారిని చేయమంటే ఇవన్నీ అయ్యే పని కాదని అక్కడికక్కడ చేశారు. కాబట్టి ఆ జడ్జిమెంట్ అది ఎవరి మీద బైండింగ్ కాదు, అది స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ లో ఇచ్చిందని మేము వాదించడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ని కేశం మగాచంద్ర అనే కేసులో కూడా వాడి అది ఆ కేసులో ఇంకా 4 ఏళ్ళు ఉంది టైం అని నిన్న కాక మొన్న వచ్చిన జడ్జిమెంట్, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఈ టర్మ్, కాబట్టి రాజేంద్ర సింగ్ రాణా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని స్పీకర్ కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది 3 జడ్జిలు. ఆ సందర్భంగా దీన్ని మేము ఇవాళ రాజేంద్ర సింగ్ రాణా లాగా ఇక్కడే తీసుకుని ఇక్కడే చేసేస్తాము, ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే క్యోటో హోలోహాల్లో కానీ మాయావతి జడ్జిమెంట్ లో కానీ తర్వాత మనకి యడ్యూరప్ప జడ్జిమెంట్ లో కానీ స్పీకర్ మాత్రమే ఫైనల్ అథారిటీ, అది ఆ ఫైనల్ అథారిటీకే చేయాలి అని కూడా రాసి ఉండటం వల్ల రకరకాల జడ్జిమెంట్స్ లో స్పీకర్కే వెళ్ళాలి. ఇంతకు ముందు కూడా మనం కనుక చూస్తే మందాడి సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ 11 మంది జరిగినప్పుడు కూడా మళ్ళీ స్పీకర్నే డిసైడ్ చేయమని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నిన్న కాక మొన్న ఆంధ్రాలో మన విశాఖపట్నం నుంచి రఘురాజు అని ఒక ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీని లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ వారు వేసి వైఎస్ఆర్సీపీ వారు డిస్క్వాలిఫై చేస్తే నేను ఆర్గ్యూ చేశాను, మళ్ళీ స్పీకర్ కి పంపించి మీరు చేసింది తప్పు, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి మీరు కన్సిడర్ చేయండి, మొదటి నుంచి ఆ కేసు అంతా మొదటి నుంచి కూడా వినండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు. కాబట్టి ఓకే రవిశంకర్, దీని ప్రకారం ఇప్పుడు ఈ కోర్టు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రాజ్యాంగపరంగా చట్టపరంగా స్పీకర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? స్పీకర్ గా ఈ ఆప్షన్ ఏముంటుందండి, ఖచ్చితంగా చేయాలి. ఆయన 10 మందికి చేయాలి కాబట్టి మరి షెడ్యూల్ ఇచ్చుకోవాలి. దాని ప్రకారం ఈ నెక్స్ట్ ఇవాళ నుంచి ఆల్రెడీ టైము ఇవాళ నుంచే రన్నింగ్ మొదలు పెట్టింది. 90 రోజుల్లో వారు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి సెక్రటేరియట్ ఇమీడియట్ గా దాని మీద యాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆబ్వియస్ గా ఇది ఇవాళ నుంచి నలుగుతుంది కాదు, గత సంవత్సరం నుంచి నలుగుతుంది కాబట్టి వారికి వాటి మీద అవగాహన అవన్నీ వచ్చి ఉంటాయి. నా ఉద్దేశ ప్రకారము అది అకార్డింగ్ టు డైరెక్షన్ చేసేస్తారు. ఎందుకంటే స్పీకర్ గారికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయన జడ్జి ఆయన ముందుకు పేపర్లు పెడితే ఆయన కేసులు చేస్తారు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తారు కూడా. ఓకే పద్మనాభరెడ్డి గారు, అంటే ఈ 10వ షెడ్యూల్లో రాజ్యాంగంలో పెట్టినప్పుడు ఇలాంటి ఆరోపణలు ఫిర్యాదులు వచ్చినప్పుడు వీటిని తేల్చాల్సిన బాధ్యత స్పీకర్లు చైర్మన్లకు పెట్టాము,
అయితే అది ఎంతవరకు ఆ లక్ష్యం నెరవేరిందో లేదో పార్లమెంటే ఒకసారి చూడాలని ఈ తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. అంటే ఆ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యాఖ్యను అసలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఏమవుతుందంటే సార్ చాలా చాలా అసెంబ్లీస్ లోపల ఈ మార్పు ఏదైతే జరుగుతుందో కోర్టులు ఇంటర్వ్యూన్ అవడం లేదు, కోర్టులు వాళ్ళను డిస్క్వాలిఫై చేయడం లేదు, స్పీకర్ మీదనే మళ్ళీ పెడుతున్నారు. కాకపోతే కొంచెం ఈ టైం లోపల డిస్పోజ్ చేయండి అని చెప్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు ఎంత ప్రొటెక్షన్ ఉంటుందంటే ఎమ్మెల్యేస్కు ఏదైతే కరప్షన్ కేసులే కావచ్చు, ఇంకేటన్నా సీరియస్ కేసులు ఉన్నా కానీ కోర్టులో శిక్ష పడ్డా కానీ ఆయన అప్పీల్ పోయినట్టయితే అప్పీల్ డిస్పోజ్ అయ్యే వరకు ఈయనకు టైం ఉంటుందన్నమాట. అది ఆ మధ్యలో అమెండ్ చేసినారు. ఒకసారి పనిష్మెంట్ అయితే ఆయన ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫై కావాలని. ఇప్పుడు ఇక్కడ చర్చ అంతా కూడా స్పీకర్ను కోర్టు ఏం చెప్తుందంటే నిర్ణయం తీసుకోండి అని చెప్తా ఉంది. కానీ మీరు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని, వాళ్ళని డిస్క్వాలిఫై చేయొద్దని ఏం చెప్పలేదు. టైం అంటే టైం బౌండ్ 3 months లోపల మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తా ఉంది. ఎట్లాగూ పేపర్స్ అన్ని చూస్తూ ఉంటే ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫికేషన్ వరకు రావచ్చు ఈ కేసు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. స్పీకర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసినారు, నేను లీగల్ వాళ్ళతోని సలహాలు తీసుకుంటాను, తర్వాత యాక్ట్ చేస్తానని. మళ్ళీ ఏదైనా సపోజ్ స్పీకర్ ఏదైనా డిసిషన్ తీసుకున్నట్టయితే కాంట్రరీ టు సుప్రీంకోర్టు ఆర్డర్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ గా తయారవుతుంది. వేరే స్టేట్స్ ఈవెన్ పార్లమెంట్ కూడా ఇది ఒక ఇష్యూగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క కేసును పక్కన పెట్టి, అంటే ముందుకు జరిగినా కానీ ఫ్యూచర్ లో ఇలా కాకుండా ఉండడానికి ఒక గట్టి చట్టమన్న రావాలి, లేదా ఒక ఆటోమేటిక్ గా పార్టీ మారితే డిస్క్వాలిఫై అన్నది కూడా వచ్చినట్టయితే బాగుంటుంది. ఈ ఎమ్మెల్యేలు ఏదైతున్నారో, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ మారడానికి ప్రజాసేవ కోసం కానే కాదు, ఒక సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్ గా నేను చెప్తున్నాను, వారు వాళ్ళ పైరవీలకు డబ్బు సంపాదించడానికే పార్టీ మారుతున్నారు. కానీ ఏదో ఆ మారిన పార్టీ యొక్క ఉద్దేశాలు ఆదర్శాలకు ప్రభావితం అయిపోయి ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క పార్టీ గొడుగు కింద నేను ప్రజాసేవ చేస్తా అన్నది అసలే కాదు. కాబట్టి ఎప్పుడైనా పార్టీ మారిందంటే డిస్క్వాలిఫికేషన్, యూ హ్యావ్ టు రిజైన్ అండ్ గో టు ద పీపుల్ ఫర్ దేర్ జడ్జిమెంట్. వాళ్ళ నిర్ణయానికి పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతటితో ఆగకుండా దీన్ని ఒక అంటే పద్మనాభరెడ్డి గారు, అంటే ఈ కేసులోనే కాదు, ప్రతి దేశంలో జరిగిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యంగా ఈ టైం బౌండ్ అండ్ టైం లిమిట్ లేకపోవడమే దీని అంతటికీ కూడా ఈ వివాదానికి చాలా కేసుల్లో కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు రవిశంకర్ గారు చెప్పిన పలు కేసుల్లో కూడా ఇదే సమస్య. అంటే ఆ చిన్న విషయాన్ని ఎందుకు సవరించడానికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? రాజకీయ పార్టీలు ఈ యొక్క ఇటువంటి విషయాలల్లో లెఫ్ట్ రైట్ సెంటర్ అందరు ఒకటే మాట మాట్లాడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసు, ఒక వ్యక్తి మీద కేసు 6 సంవత్సరాలు శిక్ష పడుతుందన్న కేసు బుక్ అయి ఉంటే ఆయన ఎలక్షన్ కు అనర్హుడు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉంది. అప్పుడు ఏం చేసినారు ప్రధానమంత్రి గారు, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మరి ఎలక్షన్ కమిషన్ ఇలా అంటుంది, మరి ఏం చేద్దామంటే ఏ పార్టీ కూడా వద్దు, ఆయన డిసైడ్ అయిపోయి కేసు డిస్పోజ్ అయ్యి ఆయనకు శిక్ష పడితేనే ఆయన డిస్క్వాలిఫికేషన్, కానీ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు మాత్రం ఆయన డిస్క్వాలిఫై చేయొద్దన్నది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే సెకండ్ స్టేజ్ లో, అంటే ఎవిడెన్స్ లీడ్ అయిన తర్వాత, చార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత కనీసం అప్పుడైనా కానీ డిస్క్వాలిఫై చేయాలంటే ఒప్పుకోలేదు. ఈ యొక్క ఇటువంటి తప్పుడు పనులకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, వాళ్ళకి ఏంటంటే తెల్లారి మాకు కూడా అవసరం పడవచ్చు, ఈ డిఫెక్షన్ తోని మేము కూడా అధికారంలోకి రావచ్చు, ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా అదే పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. కానీ స్వచ్ఛంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క చట్టాన్ని అమెండ్ చేద్దామన్నది మాత్రం ఎవరి దృష్టిలో లేదు. ఓకే సార్, ఓకే. దయాకర్ గారు, ఇంతకుముందు వివేక్ అన్నప్పుడు కానీ మిగతా విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఫిరాయింపుల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం మీద రాళ్లతో కొట్టాలన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తలుపులు తెరిస్తే వరదే అంటున్నారు. ఇలా రాజకీయ పార్టీల మాటలు మార్చడం అనేది ఎంతవరకు అనేది ఒక ప్రజల్లో మాత్రం చర్చ జరుగుతుంది సార్, మీరేమంటారు? ప్రజల్లో చర్చ జరిగింది, దేశం మొత్తం చర్చ జరుగుతుంది, జరగాలి. దీన్ని ఇప్పుడు స్పీకర్కున్న అథారిటీ ఏంది, సుప్రీంకోర్టు డైరెక్షన్కున్న స్టాంటిటీ ఏంటి అనేది కూడా తేలాలి. నాట్ ఈవెన్ తెలంగాణ,
11 స్టేట్స్ కూడా Yes, ఇండియాలో డిస్ట్రక్ట్ చేసింది కూడా తేలాలి. గతంలో కేసీఆర్ చేసింది కూడా తేలాలి, చర్చ జరగాలి. ఇప్పుడు కాంగ్రెస్ చేసినప్పుడు తప్పు, మిగతా వాళ్ళు చేసినప్పుడు ఒప్పు అనే తీరు ఏదైతే ఉందో అది తప్పు అంటున్నాం మేము. ఇలా స్పీకర్ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మీరు నేను చేసేది ఏముందండి? మేము కాంగ్రెస్ పార్టీగా, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా, ఇంకొకరు బీజేపీ పార్టీగా ఉంటారు. కానీ వేరే ఇప్పుడు గవర్నర్ ఉన్నాడు, గవర్నర్ యొక్క హక్కులు ఏంది, బాధ్యతలు ఏంది అనేది స్పష్టంగా ఉన్నాయి. మేము బిల్లు చేసి పంపించినాము. మరి ఇట్లాంటప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు? మేము పోయినా కూడా ఇదే వెంకటరెడ్డి గారి కేసు చెప్పినాం, మీకు వెంకటరెడ్డి గారి సంపత్ గారి కేసు చెప్పినాం. ధర్మాసనంలో రాలే, విస్తృత ధర్మాసనానికి పోయింది, వాళ్ళ టెన్యూర్ అయిపోయింది. ఇంతెందుకు ఇవన్నీ పెద్ద పెద్ద చర్చలు. కానీ 2018 ఎన్నికల్లో ఎలక్షన్లో జరిగిన డిస్క్రిపెన్సీస్ మీద నేనే వేసిన కేసు 6 years దాటిపోయింది. సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చింది? హైకోర్టులో తేల్చుకొని రమ్మని చెప్పింది. హైకోర్టు తేల్చలే, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతున్నాం. మరి దీన్ని ఏమనాలి? అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అనుకూలంగా మాట్లాడుకోవడం కాదు, చట్టం న్యాయం కూడా. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వాళ్ళ పార్టీ కార్యకర్తలు క్యాడర్కి పిలుపునిస్తుంది. అప్పుడే అంటే దీన్ని మీరు అంటే రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారు? అది వాళ్ళ ఇష్టం, రాజకీయంగా మీ పార్టీ అది వాళ్ళ ఇష్టం. ఆ కోణంలో మీరు సిద్ధంగా కారా ఎన్నికలకు? అసలు అది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాల్సింది అంతే. ఇప్పుడు ఇక్కడ స్పీకర్ని కూడా మేము స్పీకర్ యొక్క అధికారాలు హక్కుల విషయంలో కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ పాటించే విషయంలో స్పీకర్ గారి డిస్క్రిషన్ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ డిస్క్రిషన్ కాదు. అది నేను వాదించేది కాంగ్రెస్ పార్టీ తరఫునే. నేను ఐఎమ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్పీకర్ ఆఫీస్. సో నేను ఇక్కడ మాట్లాడుతున్నదంతా కూడా ఇప్పుడు నా పార్టీకి జరిగిన అన్యాయం గురించి నేను అడ్వకసీ చేస్తున్నా. నేను ఆ అడ్వకసీలో సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, వాటి యొక్క ఆదేశాల విషయంలో స్పీకర్ గారికి ఉండే పరిమితి ఏంది, వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చా లేదా అనేది, గత ప్రొసీడింగ్స్ లో ఏమున్నాయి అనేది స్పీకర్ గారు చూసుకుంటారు, వారి ఆఫీస్ చూసుకుంటారు, వారు చెప్తారు. వాళ్ళు చెప్పినారు మేము న్యాయకోదుల యొక్క సలహాలు తీసుకుంటాం, వాటి ప్రకారం వాళ్ళు చూస్తారు. ఒక రాజకీయ పార్టీగా ఈ పరిణామాలన్నింటినీ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఒక పార్టీగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు సార్, ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఏం లేదు. అది పెద్ద మాట. వాళ్ళు ఇప్పుడు పోతా అన్న విషయంలో మనం ఏమన్నా అన్నామా? ఎందుకు పోతామని అడిగినామా? గతంలో నేను అసలు కాంగ్రెస్ పార్టీ కాదని అన్నారు వచ్చినాక. దాంట్లో మనం ఏమనగలుగుతాం? కాబట్టి మాకు వాళ్ళు వచ్చిన పరిస్థితుల్లో మేము వారిని అంగీకరించిన మాట కాదనలేము. ఆ విషయంలో కోర్టులు, చట్టాలు, రాజ్యాంగం ఏం చెప్తా అది చేస్తారు. మాకు వచ్చే ప్రమాదం ఏముంటది? కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని ప్రశ్నిస్తే అది మాత్రం న్యాయం అంటున్నారు. చూసినవా? పార్టీ డిఫెక్షన్స్ మంచిదే, మేము అంతా మాకాడికి వస్తే చేసినాం, మాకు ఇష్టమైపోయినాం. ఇప్పుడు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీ దాని మీద గెలిచిన తర్వాత విలీనం అవడానికి కూడా అవకాశం ఇచ్చింది ఎవరు? మరి అది రాజ్యాంగం కాదా? అది చట్టం కాదా? అట్లా కావచ్చా? రేపు ఇంకో 15 మంది వస్తా అంటారు, ఈ 10 మందితో పాటు మేము విలీనం చేసుకుంటే అది చట్టబద్ధం అవుతుందా? ఇప్పుడు మాట్లాడిందంతా తప్పై అప్పుడు మాట్లాడింది ఒప్పు అవుతుందా? అది నైతికతకు సంబంధించిన అంశం కదా. నైతిక విలువల గురించి రాజకీయాల్లో మాట్లాడడం అనేది ఇలా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టు అయింది. కాబట్టి ఎవరు మాట్లాడినా మేము పార్టీ, ఇప్పుడు పద్మనాభరెడ్డి గారికి కానీ, జంధ్యాల గారికి కానీ, మా పార్టీల విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు కలిగి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే అన్ని పార్టీలు అవి చేస్తున్నాయి, మీరు గతంలో ఇట్లా చేసింది, గతంలో అట్లా చేసిండ్రు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా ఒక హితమిద్దమైన చట్టం సుప్రీంకోర్టు కోరినట్టుగా రావాల్సిందే అంటే ఏ పార్టీకి నష్టం జరగదు, ఏ పార్టీకి నష్టం జరగదు. ఒక పార్టీకి లాభం జరిగి ఇంకో పార్టీ చేసినప్పుడు తప్పు అనే ఏదైతే స్థితి ఉందో అది మారాల్సిన అవసరం ఉంది. గతంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు బీజేపీలో ఉండి వారి స్టేట్మెంట్ ఇచ్చింది, పార్టీ మారగానే అభ్యర్థిత్వం వెళ్ళిపోవాలని. ఎందుకు బీజేపీ చట్టం? ఓకే వివేక్ గారు, మొత్తం మీద అంటే ఈ తీర్పు ఏ విధంగా ఉంటుందో పరిణామాలు చూడాలి. స్పీకర్ నిర్ణయం మాత్రం తీసుకోమన్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అంటే రాజకీయంగా దీన్ని మీరు ఏ విధంగా సిద్ధమవుతున్నారు? రాజకీయంగా దీన్ని, ఈ తీర్పును కానీ రానున్న పరిణామాల్లో కానీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? చారి గారు, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి నేను పిటిషనర్గా స్పీకర్ గారి దగ్గర మీతో పాటు ఇంకా ఇతర సభ్యులందరం కూడా కలిసి పిటిషన్ వేసాం. అది పెండింగ్లో ఉంది కాబట్టే మేము కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు స్పష్టంగా 3 నెలల లోపల, ఇప్పుడు హైకోర్టులో అయిన తర్వాత సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత స్పష్టంగా తీర్పునిచ్చింది 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి. ఇది మా మొదటి విజయం. ఇది మీ పిటిషనర్, మేము బీఆర్ఎస్ పార్టీ పిటిషనర్ ఇన్ దిస్ కేస్.
ఇది మీ ఉన్నాం ఈరోజు. కాబట్టి మా విజయం అని మేము చెప్పుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది, మంచిదే కదా. ఇంకొకటి జంజాల రవిశంకర్ గారు చాలా మంచి మాట చెప్పారు. పదే నేను మొదటి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. నాకంటే చాలా బ్రహ్మాండంగా ఇంటర్ప్రిట్ చేశారు వారు. ఎప్పుడైతే స్పీకర్ గారు సభ నడిచేటప్పుడు, సెషన్స్ నడిచేటప్పుడు, సభలో పడిన ప్రొసీడింగ్స్లో ఈజ్ అ బాస్, నో డౌట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది ట్రిబ్యునల్ హీఈస్ ఎ జడ్జ్. వీరు 3 నెలల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ కెన్ బి రివ్యూడ్ బై ది కోర్ట్ అగైన్. ఏదైతే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం పైన జింజాల రవిశంకర్ గారు కోర్టును ఆశ్రయించి మళ్ళీ తిరిగి ఇట్ కెన్ బి రివ్యూడ్. కాదు నేను ఐమ్ సారీ టు ప్లీజ్, నేను సబ్జెక్ట్ ఎందుకంటే అందరికీ రేపు ఉపయోగపడేది. రేపు ఎవరికైనా రేపు అనుకూలంగా కాదు. మీరు ఇప్పుడు అంత ఇప్పుడు వారు స్పష్టంగా కాక మీరు అగైన్ యూఆర్ ఇంటరప్టింగ్ మీ, చాలా స్పష్టంగా ఇది నేను పిటిషనర్ని, మీ బీఆర్ఎస్ పార్టీ కోర్టు పోయింది, పెండింగ్ ఉండేది మాకు స్పీకర్ గారి దగ్గర అన్నాము. అయితే చెప్పేది నేను అరే చెప్పేది ఓపిక ఉండాలి కొంచెం. ఇంకా నువ్వు చాలా మంచి చాలాసార్లు ఎన్నిక కావాలి, చాలా తిరగాలి దగ్గర. నేనేమంటున్నాంటే నేనేమంటున్నా నేను ఒక్క నిమిషం నేనేమంటున్నా అరే కాదు జంజాల రవిశంకర్ రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండ్ అండి. నువ్వు ఏం మాట్లాడుతావు దాకా నాకు చెప్తావు, మన దోస్తులు ఇద్దరు. దయాకర్ గారు, వివేక్ గారు ఒక్క సెకండ్ ఆగండి. జంజాల రవిశంకర్ గారు చెప్పాలనుకుంటున్నారు. జంజాల గారు చెప్పండి సార్, చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఓకే 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 వివేక్ గారు కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు లేవనెత్తించింది. పార్టీ ఫిరాయింపులపై రానున్న రోజుల్లో ఒక కీలకమైన మైల్ స్టోన్గా ఈ తీర్పు మాత్రం నిలబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని.